చెప్పండి ఒక్కసారి. ఎలా చెప్పాలో మాటలో కూడా అంతగా బాగున్నారు. 25 నుంచి ఎమోషనల్ టైం బికాస్ ఎందుకంటే కొడుకు మీద ఆ లవ్ డెఫినెట్లీ ఉంటుంది కదా. ప్రోగ్రామ్కి అందరూ నాకు తెలియకుండా మా బాబు ఇన్వైట్ చేసి ఇలా ప్రోగ్రామ్ అందరూ సక్సెస్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా. జరుగుతుంది. అవును, కాకపోతే అప్పుడు అడుగు. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. చాలా 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 రియల్గా చెప్పలేను, అది చెప్పలేదు. ప్రతి ఒక్కరికి ఫోన్స్ చేసి మా మమ్మీ డాడీ యానివర్సరీ ప్రతి ఒక్కరు రావాలి మిస్ అవ్వకుండా అని. సో ఆయన మిమ్మల్ని హ్యాపీ చూడడానికి, మీ కళ్ళల్లో ఆనందం చూడడానికి యూఎస్ నుంచి మీకోసం ఇండియా వచ్చి ఇన్ని అరేంజ్మెంట్స్ చేసి ఏదైనా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమని నిజంగా వెనకట్టలేమంటారు కదా. సో అది అర్షద్ గారికి మాత్రమే సాధ్యమైన ఈరోజు. అన్నిట్లో ఉండేవాడు. అంటే ఆ షాక్ నుంచి షాక్ నుంచి కోలుకోలేదా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీ అబ్బాయి వస్తారని? అస్సలు ఎవరు ఇంటి కూడా ఇవ్వలేదు కదా? లేదు. ఎస్. మంచి సర్ప్రైజ్ అది వాళ్ళ అమ్మా నాన్నకి. వాళ్ళ లైఫ్లో ఇది ఒక మెమరబుల్ ఈవెంట్ అనమాట. చెప్పాడు అలా వద్దామనుకుంటున్నా, ఏమంటావు అది. సో నేను అక్కడ ఆలోచించుకోవాలి. లేదు వస్తాను, ఒకసారి ఈవెంట్ మేనేజర్తో మాట్లాడదాం అండ్ చెప్పాడు. సో డిసిజన్ తీసుకొని లాస్ట్ ఫైనల్గా మేము కనెక్ట్ అయ్యాం. సో లిఖిత అనే యాప్లో కనెక్ట్ అయ్యాం ఈవెంట్స్తో. సో వాళ్ళతో ఫిక్స్ అయిపోయాం. అండ్ షీ డస్ అండ్ మెయిన్ స్పేస్గా ఆయన ఆ ఓనర్ వాళ్ళు కూడా బాగా చేశారు. సో అట్ లాస్ట్ ద ఈవెంట్ వాజ్ సక్సెస్. బట్ హర్షద్ డెసిషన్ తీసుకున్నాడు అండ్ ఈవెంట్ ఫుల్ అతనికి తెలియదు. అతనే ఎవ్రీ డెసిషన్ తీసుకున్నాడు. సో మీరేం చేయాలి, ప్లీజ్ జస్ట్ గివ్ us సపోర్ట్.